హాయ్ ఫ్రెండ్స్, డిఐవై సూయింగ్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం రిబ్బన్ యూజ్ చేసి అందమైన గులాబీ పువ్వుని ఈజీ మెథడ్లో ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం నేను 1/2 ఇంచ్ సాటిన్ రిబ్బన్ తీసుకున్నాను. అంటే విడ్త్ వచ్చి 1/2 ఇంచ్, పొడవు వచ్చి 80 సెంటీమీటర్స్. ఆ తర్వాత రిబ్బన్ చివరి అంచుల్ని లైటర్ యూజ్ చేసి వీడియోలో చూపించిన విధంగా హీట్ టచ్ ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల రిబ్బన్ చివరి అంచులు పీచులుగా రాకుండా ఉంటుంది. ఇప్పుడు రిబ్బన్ని వీడియోలో చూపించిన విధంగా సగానికి మడత పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల రిబ్బన్ యొక్క సెంటర్ పాయింట్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సెంటర్ పాయింట్ నుంచి వీడియోలో చూపించిన విధంగా ఒకదాని మీద ఒకటి మడత పెట్టుకుంటూ వెళ్ళాలి. ఈ మడత పెట్టే పద్ధతిని ఎంతవరకు కంటిన్యూ చేయాలంటే రిబ్బన్ చివరి అంచులను ఎప్పుడైతే రీచ్ అవుతామో అప్పటి వరకు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, దాదాపు రిబ్బన్ చివరి అంచుకు వచ్చేసాము. ఇంకా ఫోల్డింగ్ ఆపేసిన తర్వాత ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఒక చేత్తో ఆ ఫోల్డ్స్ని పట్టుకొని ఇంకొక చేత్తో ఏదో ఒక రిబ్బన్ని లాగాల్సి ఉంటుంది. అలా రిబ్బన్తో కిందకి లాగేటప్పుడు మధ్య మధ్యలో ఇలా రొటేట్ చేస్తూ ఉండండి. అప్పుడు ఫ్లవర్ షేప్ అనేది కొంచెం నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ ఫ్లవర్ షేప్ని హోల్డ్ చేసుకుని ఉంచుకోవడానికి మిషన్ థ్రెడ్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఫ్లవర్ చుట్టూ తిప్పి దారంతో సెక్యూర్ లూప్ నాట్ ఇవ్వండి. ఇప్పుడు సిజర్ తీసుకొని ఫ్లవర్ కింద ఎక్స్ట్రా పార్ట్ని తీసివేయండి. ఇప్పుడు లైటర్ తీసుకొని ఫ్లవర్ని కట్ చేసిన ప్రదేశంలో హీట్ టచ్ ఇవ్వండి. ఈ విధంగా చేయడం వల్ల పీచులుగా రాకుండా ఫ్లవర్ అనేది కొంచెం నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఎంతో అందంగా ఉండే గులాబీ పువ్వు రెడీ అయిపోయింది. ఫ్లవర్ అనేది రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు. బ్రూచ్ వర్క్లో, ఎంబ్రాయిడింగ్ వర్క్స్లో, హెయిర్ యాక్సెసరీస్లో చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.